హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే మా పాపకైతే ఒక ప్యాక్ అయితే ఏస్తున్నానండి. ఏం ప్యాక్ ఏంది అనుకుంటున్నారా? అవునండి. నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది. చాలామంది పిల్లల్లో అయితే ఈ రోజుల్లో అయితే పేలతో, చుండ్రు అలాగే చిన్న చిన్న పేలు ఉంటాయి కదండీ! అవి గుడ్లు పెడతాయి కదా! వీపులు. వాటితో కూడా చాలామంది అయితే స్కూల్‌కెళ్ళే లెవెల్‌లో అయితే అందరి పిల్లలకైతే ఉంటాయండి. ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. నిజంగా రియల్‌గా మా వాళ్ళకైతే ట్రై చేశాను. చాలా అయితే రిమూవ్ అయిపోయినాయి అనమాట. పేలు గానీ, దురద గానీ చుండ్రు కూడా రిమూవ్ అవుతుంది. చూడండి నేనైతే తీసుకున్నాను ఇట్లాగా కలబంద, పెరుగు, వేపాకండి. వేపాకు బాగా చేదుగా ఉంటుందా కదా! దీనివల్ల పేలనేవి చాలా రిమూవ్ అవుతాయండి. చాలా యూస్‌ఫుల్ అవుతది. మంచిగా హోమ్ మేడ్ ఈ రోజుల్లో అయితే కెమికల్ వాడితే హెయిర్ ఫాల్ అవుతది కదండీ! అది కాక మా పాప కూడా చాలామంది పక్కపక్కన పిల్లలు కూర్చోవడం వల్ల కూడా ఇట్లా పేలైతే పడతా ఉంటాయి పిల్లలకి. మా వాళ్ళకి కూడా అట్లాగే ఉందనమాట. అందుకని ఈ ప్యాక్ అయితే ట్రై చేశాను. నేనైతే చాలా యూజ్‌ఫుల్ అయిందండి. చూడండి వేపాకునైతే మంచిగా వాష్ చేసేసుకొని నెక్స్ట్ కలబంద అండి. కలబందని ఇట్లా కట్ చేసేసుకొని పీసెస్‌గా చేసుకోవాలి. దాంట్లో పెరుగు కూడా మిక్స్ చేసుకోవాలనమాట. ఇవైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటదండి. చూడండి ఇట్లయితే కట్ చేసుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టేసేసుకోవాలనమాట. మెత్తగా ఒక జ్యూసీ లాగా వస్తదనమాట. ట్రై చేయండి. ఇంకా మనం కలబంద కూడా వేస్తున్నానండి. మంచిగా హెయిర్‌కి అనేది కలబంద అనేది సిల్కీనెస్ ఇస్తది. మంచిగా ఇట్లా షైనీగా కూడా వస్తది కదండీ! అందుకని కలబందను కూడా యూజ్ చేస్తున్నా. చూడండి ఒత్తు కూడా అనిపిస్తదనమాట. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కలబంద ఇవి పెట్టడం వల్ల. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ అయితే పెరుగైతే వేస్తున్నాననమాట. మనకి హెడ్‌కి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోండి. చూడండి ఈ 3 కలిపి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. వాటర్ కంటెంట్ అయితే అస్సలే వేయద్దండి. వాటర్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం పెరిగేస్తున్నాం కదా! దానివల్ల సరిపోతదండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మళ్ళీ వాటర్ జ్యూసీగా అయిపోతది. చూడండి రెడీ అయిపోయింది మన ప్యాక్ అయితే. చూడండి ఎలా ఉందో ప్యాక్ అనేది. ఇట్లా మంచిగా మెత్తగా పట్టేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలనమాట. ఇంకా మనం ఈ సమ్మర్‌లో అయితే పెరుగు పెట్టడం వల్ల కూడా పిల్లల హీట్ అనేది హెడ్‌కి బాగా హీట్‌గా అనిపిస్తది కదండీ వేడికి. అది కూడా తగ్గిపోతది. మంచిగా కర్డ్ అనేది చాలా యూజ్‌ఫుల్ కూడా అవుతదనమాట. మనకి అన్నీ హోమ్ మేడేనండి. ఇంక మనం బయట నుంచి తెచ్చుకునేది కూడా ఏం లేదు కాబట్టి ట్రై చేయండి. వీక్లీ కుదిరిన వాళ్ళైతే 2 టైమ్స్ ట్రై చేయండి. ఎక్కువ పేలు, దురద, చుండ్రున్న వాళ్ళైతే. లేదు అనుకో వీక్లీ 1 టైమ్ అయినా కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ప్యాక్ అయితే ఇట్లా ఉంది కదా! కొంచెం అయితే వాటర్ మనం మిక్సీ పట్టుకుంటాం కదా! దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకొని తర్వాత మళ్ళీ దీంట్లో యాడ్ చేయండి అనమాట. మనం ప్యాక్ అనేది హెయిర్‌కి మంచిగా పెట్టుకోవడానికి రావాలన్నమాట. చూడండి స్పూన్‌తో చూపిస్తున్నా కదా! ఇట్లా కొంచెం జారులాగా ఉండాలన్నమాట. చూడండి ఇలా అయితే క్వాంటిటీ ఇట్లా ఉండాలి. నేను నెక్స్ట్ అయితే ఒక బౌల్‌కి అయితే తీసుకున్నాను అనమాట. ఒక చిన్న బౌల్‌కి అయితే. నేను వీక్లీ 1 టైమ్ అయితే కంపల్సరీ ట్రై చేశానండి. చాలా యూజ్‌ఫుల్ అయిందనమాట. నెక్స్ట్ అయితే చూడండి హెడ్‌కి మనం అప్లై చేయాలి. చూడండి హెడ్ అయితే మంచిగా ఆయిల్ అనేది మనకి ఆయిల్ తక్కువ ఉండాలన్నమాట హెడ్‌కి, హెయిర్‌కి. అప్పుడు అప్లై చేయండి. అప్పుడు మంచిగా పడతదనమాట. చూడండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అయితే అప్లై చేయండి. ఇట్లా పాయికి మంచిగా మనకి పేలు చూడండి ఇక్కడే ఉంటాయి కదా! లోపలైతే ఇట్లా పాయి తీసుకుంటా అప్లై చేయండి. చాలా యూజ్‌ఫుల్ అయిద్దని నేను అనుకుంటున్నానండి అందరికీ. అందుకనే ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. స్కూల్‌కెళ్ళే ప్రతి పిల్లలకైతే పేలది కంపల్సరీ ఉంటాయి. వాళ్ళ వల్ల మనకు కూడా పేరెంట్స్‌కి కూడా వస్తూనే ఉంటాయి. ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉంది, ఏంది అనేది. ఒక్కసారైతే రిమూవ్ అవ్వండి. 1, 2 టైమ్స్ అయితే ట్రై చేయాలి కంపల్సరీ ప్యాక్ అయితే. చూడండి మొత్తం ఇట్లా అయితే అప్లై చేసుకుంటా రావాలన్నమాట. కానీ వేపాకైతే మనకి చాలా చాలా అంటే అన్నిట్లో కూడా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. మనకి ఇప్పుడు వేప ఆయిల్ కూడా దొరుకుతూనే ఉందన్నమాట. బయట షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మనం అదైనా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా ప్యాక్ మనం ఇంట్లోనే హోమ్ మేడ్ కదా అండి ప్రిపేర్ చేసుకొని మనం అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఇంకా మనం వేపాకునైతే అన్ని రకాలుగా అయితే యూజ్ చేస్తూనే ఉంటామండి. మనం హెల్త్ విషయంలో చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా ఇట్లా ఏమన్నా ఇలా గీకడం వల్ల చిన్న చిన్న పుండులు పడతా ఉంటాయి పిల్లలకి తలలో. వాటికి కూడా ఈ వేపాకు అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా, దురద ఉన్నా కూడా చాలా పోవడానికైతే చాలా యూజ్ అవుతది. ఎందుకంటే దాంట్లో చేదు ఉంటది కదండీ! చేదు అనేది మంచి బ్యాక్టీరియానైతే మంచిగా రిమూవ్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతది మనకి.
చూడండి మంచిగా పైన అయితే ఎక్కువ అప్లై చేయండి, హెడ్‌కి పైన అంతా. నెక్స్ట్ అయితే కింద కూడా ఇట్లా అప్లై చేయండి కొంచెం. ఎందుకంటే మనం కలబంద పెట్టాం కదండీ, కలబంద పెరుగు కూడా ఉన్నాయి కాబట్టి కింద వరకు బాగా అప్లై చేయండి. సిల్కీనెస్ వస్తదనమాట. షైనింగ్‌గా కూడా ఉంటదనమాట జుట్టు అనేది. చూడండి కింద నేను చిక్కు లేకుండా కూడా ఉంటదనమాట. మనం స్నానం చేపించిన తర్వాత చూడండి కింద అయితే అప్లై చేస్తున్నాను. చివర్లకు కూడా అప్లై చేయండి బాగా. హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతదండి. చూడండి మంచిగా హెడ్ మీద అయితే ఎక్కువ పెడుతున్నాను నేనైతే. ఎక్కువ మనకి హెడ్ మీదే కదండీ ఈపులు, పేలు ఉండేది. అందుకనే పైన అయితే ఎక్కువ అప్లై చేస్తున్నాను ఇట్లాగా. మినిమం ఇదైతే ఈ ప్యాక్ అయితే 1 అవర్ అయితే అట్లాగే ఉంచుకోండి. 1 అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేయండి. షాంపూ అనేది మనం డైలీ ఏమి షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూలు అయితే యూజ్ చేయండి. చూడండి ఇలా అయితే పెట్టుకుంటున్నాను పైకి. కొంచెం అయితే పిల్లలకి అప్లై చేసేటప్పుడు హెడ్ బాత్ చేయించేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా చేపియండి. ఎందుకంటే కొంచెం అది చేదుగా ఉంటుంది కదా, వాటర్ అనేది వాళ్ళకి నోట్లోకి వెళ్ళకుండా చేపియండి. బాగానే చేదుగా ఉంటాయి అన్నమాట. ఇదండి ఫైనల్గా ఈ ప్యాక్ అయితే ఇట్లా పెట్టేసాను అనమాట. మా పాపకైతే ఇట్లా అప్లై చేశాను. నెక్స్ట్ అయితే చూడండి హెడ్ బాత్ చేయించిన తర్వాత జుట్టు చూడండి ఎంత బాగుందో, షైనింగ్గా, సిల్కీగా. చూడండి బ్లాక్ అనిపిస్తుంది దీంట్లో. అంటే చెప్పాను కదండి కలబంద కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందని. చాలా యూజ్ఫుల్ అవుతుందండి కలబంద కూడా. మంచిగా లాంగ్ హెయిర్ రావడానికి కూడా మనకి యూజ్ఫుల్, ఒత్తుగా కూడా అనిపిస్తుంది అనమాట. హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం పొట్టుగా అనిపిస్తుంది. మనం అది జుట్టు ఆరిపోయిన తర్వాత అయితే మొత్తం ఎదిలించుకుంటే ఆ పొట్టు కూడా మొత్తం పోతుందండి, ఆకులు అనేది. చూడండి ఎంత బాగుందో. చూడండి అలాగే మనం జడేసుకున్న తర్వాత కూడా ఒత్తుగా కూడా అనిపిస్తుంది అనమాట. చూడండి జుట్టు అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇలాగ మా ఛానల్లో అయితే మంచి మంచి వీడియో అయితే వస్తూ ఉంటాయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.